ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు కోసం అధికార ప్రతిపక్ష పార్టీలో ప్రజల మద్దతు కోసం తీవ్రంగానే శ్రమిస్తున్నాయి. తమ పార్టీ అధికారం అంటూ చెప్పుకుంటున్నాయి. అయితే ఎన్నికలు సమీపిస్తున్న పలు సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం ఏ పార్టీకి దక్కుతుందనే సర్వేలను చేపట్టాయి. తాజాగా ఎలక్షన్ సర్వే తన అంచనాల ఫలితాలను వెల్లడించింది. ఈ సర్వే ప్రకారంలో ఏపీలో మరోసారి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపడతారని తేల్చింది. మార్చి 25 నుంచి ఏప్రిల్ 12 మధ్య ఈ సర్వేను చేపట్టారు. 86,200 మందిని శాంపిల్ సైజుగా తీసుకున్నారు. ప్రతిపక్షాలు కూటమిగా వచ్చినప్పటికీ జగన్ పార్టీకి మెజారిటీ సీట్లు దక్కుతాయని ఈ సర్వే తేల్చింది. ఈ సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 127 సీట్లలో విజయం సాధిస్తుంది. 50.38% ఓట్ షేర్ సాధిస్తుంది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి 48 స్థానాలను దక్కించుకుంటుంది. 45.58% ఓట్ షేర్ సాధిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఏపీలో మరోసారి ఖాతా తెరవదని ఈ సర్వే తేల్చింది. 1.38 ఓటు శాతం దక్కించుకుంది. ఇతరులకు కూడా సీట్లేవి రావని 2.66% ఓట్ షేర్ వీటికి లభ్యమైందన్నారు. ఉమ్మడి జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్సీపీ 8, ఎన్డీఏ 2, విజయనగరం వైఎస్ఆర్సీపీ 8, ఎన్డీఏ 1, విశాఖపట్నం వైఎస్ఆర్సీపీ 4, ఎన్డీఏ 8, ఇతరులు 3, తూర్పు గోదావరి వైఎస్ఆర్సీపీ 9, ఎన్డీఏ 9, ఇతరులు 1, పశ్చిమ గోదావరి వైఎస్ఆర్సీపీ 8, ఎన్డీఏ 7, కృష్ణా వైఎస్ఆర్సీపీ 10, ఎన్డీఏ 5, ఇతరులు 1, గుంటూరు వైఎస్ఆర్సీపీ 9, ఎన్డీఏ 2, ఇతరులు 6, ప్రకాశం వైఎస్ఆర్సీపీ 9, ఎన్డీఏ 2, ఇతరులు 1, నెల్లూరు వైఎస్ఆర్సీపీ 9, ఎన్డీఏ 1, ఇతరులు 1, చిత్తూరు వైఎస్ఆర్సీపీ 12, ఎన్డీఏ 1, ఇతరులు 1, కడప వైఎస్ఆర్సీపీ 10, ఎన్డీఏ 0, ఇతరులు 0, కర్నూలు వైఎస్ఆర్సీపీ 13, ఎన్డీఏ 1, అనంతపురం వైఎస్ఆర్సీపీ 12, ఎన్డీఏ 1, ఇతరులు 1. మొత్తం 175 అసెంబ్లీ సీట్లున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీకి 127 సీట్లు, టీడీపీ, బీజేపీ, జనసేనకు 48 స్థానాలు దక్కుతాయని తెలిపింది. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.